మనం ఒక వాక్య భాగాన్ని చూద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళదాం. పునరుద్ధానపు దినపు సందేశాన్ని మనం ఈ సమయంలో ఆలకిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు మనమందరం కలిసి చదువుదాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రియులరా, ఈ మాటలను ప్రభువే మనకు వివరించి ఆయన ఆత్మ ద్వారా గ్రహించుటకు ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రియమైన వాళ్ళరా, ఈ పునరుద్ధాన దినము అనేది మన జీవితాల్లో విశ్వాస యాత్రలో అత్యంత ప్రాముఖ్యమైనది అని మనం గుర్తించాలి. ఎందుకంటే ఇజ్రాయేలు దేశంలో, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేశంలో యెరూషలేము నగరంలో శుక్రవారం నాడు ఆ పస్కా నాడు మరణించి ఈ 3వ దినమున తిరిగి లేచిన వ్యక్తి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన అంత గొప్పవాడు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఈరోజే కాదు సుమా, మనం అనుదిన జీవితంలో కూడా ఆయన పునరుద్ధాన శక్తిని మనం అనుభవించాలి. ఒకసారి ఇలా జరిగింది. తల్లి, కొడుకు, కోడలు ఉంటున్నారు. వాళ్ళు మంచి విశ్వాసులు. అయితే ఆ తల్లికి ఇంచుమించుగా ఒక 75 సంవత్సరాలు అలాగా పైబడి ఉంది. ఆ తల్లి జీవితంలో ఎంతో భక్తి జీవితాన్ని కలిగి వాక్యాన్ని చదువుతూ సంఘములో ఒక మంచి సాక్షిగా ఉంటుంది. అలాగే ఆమె పిల్లలు కూడా ఉంటున్నారు. అయితే ఆమె జీవితంలో ఒక తీరని లోటు ఒకటి ఉంది. అది తన కొడుకు దగ్గర పెట్టింది. అదేమిటంటే యెరూషలేము వెళ్ళి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి యెరూషలేము వెళ్ళి యేసుక్రీస్తు సంచరించినటువంటి ఆ స్థలాలన్నీ చూడాలని అనుకుందట. అంటే యెరూషలేమును చూడాలనుకుంది. అలాగనేసరికి వాళ్ళ అబ్బాయి, తన కుమారుడు, అదే ముందమ్మా వెళదువు కానీ అని చెప్పాడట. సరే, ఆ వెళ్ళే సమయానికి అన్నీ సిద్ధం చేసి ఆ తల్లి ఇజ్రాయెల్ దేశం వెళ్ళి యెరూషలేము నగరం చేరుకుంది. ప్రియమైన వాళ్ళరా, అక్కడికి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు సంచరించిన, ఆయన పాదాలతో తిరిగినటువంటి ప్రతి ప్రదేశాన్ని మరి చూస్తూ తనివి తీరా ఆమె ఆ యొక్క స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ, ఆహా, యేసుప్రభు వారు ఇక్కడ పుట్టారా, యేసుప్రభు వారు ఈ కొండ మీద ప్రసంగం చేశారా, ఈ కొండ మీద ఆయన ఈ కార్యం చేశారా, మరి ఇక్కడ ఆయన మరణించాడా, ఇదిగో ఈ ఖాళీ సమాధి, ఈయన్ని ఇక్కడ సమాధి చేశారా అని ఆ ప్రాంతాలన్నీ తిరిగి చూస్తూ ఉంది. మొత్తానికి ఇంకా బిబ్లికల్ ప్లేసెస్ అంటారు ప్రియమైన వాళ్ళరా. ఆ ప్రాంతాలన్నీ కూడా బైబిల్లో మనకి కనబడే ఆ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కూడా చూపిస్తారు కదా ప్రియమైన వాళ్ళరా. యేసుప్రభు బాప్తిసం పొందిన యోర్దాను నది, ఇలాంటివన్నీ కూడా ప్రియమైన వాళ్ళరా ఆమె చూసి తరించింది. తరించిన తర్వాత ఆమె యొక్క జీవిత చిరకాల కోరిక నెరవేరిందన్న ఆనందంలో, మరి ఉత్సాహంలో ఏమో తెలియదు కానీ ఆమె అక్కడే ప్రాణం విడిచింది. ప్రాణం విడవగానే అక్కడున్న ఆ దేశస్తులు వాళ్ళు ఏం చేస్తారు, మన వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా, మరి ఆ విధంగా ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఆ ఫోన్ ఎవరు మాట్లాడారంటే కోడలు మాట్లాడింది. కొడుకేమో కాస్త ఏదో పనిలోనూ ఉన్నాడు కాబట్టి కోడలతో మాట్లాడుతూ ఉన్నారు అవతల వాళ్ళు, అంటే ఇజ్రాయేలీ దేశస్తులు. మాట్లాడి ఏమంటున్నారంటే దాని సారం ఏంటంటే, అమ్మ, ఇలా పలానా వ్యక్తి మరణించారు, మీ కుటుంబస్తురాలు, కాబట్టి ఆమెను ఇక్కడి నుంచి ఇండియాకు పంపించాలంటే 3 లక్షలు అవుతుంది. అలా కాకుండా మా దేశంలోనే ఆమెని సమాధి కార్యక్రమం జరిగిచ్చేస్తే ఓ 25-30 వేళ్ళు అయిపోద్ది, ఏం చేయమంటారు అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆ కోడలందు వెంటనే, లేదండి,
3 లక్షలు కాదండి, 6 లక్షలైనా సరే మా అత్తగారిని, ఆమె దేహాన్ని ఇక్కడికే పంపించండి, ఇండియానే పంపించండి అని అందట. ఈ మాటలు కొడుకు వింటున్నాడు. విని, ఏమమ్మాయి, మా అమ్మ మీద నీకెంత ప్రేమ, 3 లక్షలు కాదు 6 లక్షల ఖర్చైనా తీసుకురమ్మన్నావు, అదే అక్కడైతే 25-30 వేళ్ళు అయిపోద్దన్నా సరే ఒప్పుకోలేదు, దీని వెనుక ఎంత ప్రేమ ఉందా నీకు అని నాకు ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు. అనగానే తన భార్య వెంటనే అందుకొని, ప్రేమ లేదు దోమ లేదు, ఆమెను గనక యెరూషలేములో పాతిపెడితే యేసు ప్రభు వారు 3వ దినమున లేచినట్లు అత్తగారు కూడా లేచి ఎక్కడ వచ్చేస్తారన్న భయంతో ఏం చెప్పాను, ఆమెను ఇండియాకి పంపించమన్నాను. ఇండియా వచ్చిన తర్వాత మన ఊర్లో కనుక పాతామనుకో, ఒక్కసారి పాతితే ఇక ఎప్పటికీ యేసు ప్రభు వచ్చే వరకు ఇక ఆమె లేవనే లేవదు. అందుకని ఆ ధైర్యంతో నేను ఇక్కడికి తీసుకురమ్మని పంపించమని చెప్పానండి అందనమాట. నిజమే, చాలా క్రైస్తవ కుటుంబాల్లో లేదా చాలామంది జీవితాల్లో ఇది వాస్తవమే. అత్త కోడళ్ళ మధ్య ఉండే ఆ బంధం గురించి ఎంత చెప్పినా తరగదనుకోండి. ఈ విధమైన భావనలు మనం కలిగి ఉన్నాం. అయితే ఆమె అలాగా ఆలోచించినా, ఇది కాస్త నవ్వుకోవడానికి ఏదో ఇలా చెప్పినా, వాస్తవంగా నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువు వారు సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఎక్కడండి? ఇజ్రాయేలు దేశంలోని యెరూషలేమునకు పట్టణానికి అతి చేరువలో ఉండే ఒక ప్రాంతంలో ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచాడు. ప్రస్తుతము కూడా ఆ సమాధి ఖాళీగానే ఉందన్నమాట. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆ ఖాళీ సమాధి ఏం చెప్తుందనంటే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరణాన్ని జయించి లేచాడు అని చెప్తూ ఉంది ఆ సమాధి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం చదివినటువంటి యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో నుంచి కొన్ని తలంపులు, ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. చాలా శ్రద్ధగా ఈ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఈ పునరుద్ధానాన్ని గురించిన మరికొన్ని సందేశాలు, అలాగే రుజువులు, అలాగే కొన్ని ప్రాముఖ్యమైన సందేశాలు గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరము చెప్పబడినవి రికార్డ్ చేయబడ్డాయి. వాటిని కూడా మరొకసారి వినండి. అది మనకెంతో ప్రోత్సాహాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణని కలిగిస్తాయి. ప్రియమైన వాళ్ళరా, ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఇక ఎన్నటికనే చనిపోడు. ఇది యేసు ప్రభువు వారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవి. ఈ మాటల్లో చాలా అర్థం ఉంది. ఈ మాటల్లో ఎంతో శక్తి ఉంది. పునరుద్ధానము ఆయనే, జీవము ఆయనే. చూడండి, అంటే మరణాన్ని ఆయన ఓడించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని అంటాడు కదా పౌలు. అందుకేనమాట యేసు ప్రభు వారు మరణాన్ని జయించారు. మరణాన్ని జయించిన వాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 3 విషయాలు చూడకముందు కొన్ని తలంపులు మీతో పంచుకోవాలి. క్రైస్తవ విశ్వాసంలో ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు పునరుద్ధానం అనేది ఒక గుండె వంటిది, లేదా ప్రధానమైనటువంటి సత్యము. దాన్ని మనం నమ్మాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా చేయబడ్డం తర్వాత, లేదా చేయబడే అంశంలో ఆయన క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మాలి. నమ్మితేనే ప్రియమైన వాళ్ళరా అతనికి రక్షణ. అంతేకాదు, అది గుండె వంటిది అని చెప్పారు. తర్వాత మనం చూసినట్లయితే ఇతర మతాలని, క్రైస్తవ విశ్వాసాన్ని వేరు చేసేది ఏంటి అని అంటే క్రీస్తు పునరుద్ధానం. ఈ ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఏ మత నాయకుడినైనా చూడండి, ఏ మత స్థాపకుడినైనా చూడండి, వాళ్ళందరూ కూడా మతాన్ని స్థాపించారు, కొన్ని బోధలు చేశారు, కొంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. చివరికి వాళ్ళు మరణించారు. మరణించి ఇక తిరిగి బ్రతకలేదు, అయిపోయింది అప్పటితో.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా క్రైస్తవ్యాన్ని స్థాపించాడు. అయితే ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఇతర మతాలకి, విశ్వాసాలకి, క్రైస్తవ్యానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే క్రీస్తు పునరుద్ధానం. ఆ తర్వాత మనం చూస్తే క్రీస్తే గనక పునరుద్ధానుడు అవ్వకపోతే, క్రీస్తే గనక మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే సువార్త అబద్ధమైపోతుంది. అంతేకాదు బైబిల్ కూడా అబద్ధమైపోద్ది. ఎందుకని? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఆయన బ్రతుకున్నప్పుడే నేను మరణిస్తాను, మళ్ళీ 3వ దినమున తిరిగి లేస్తానని ఆయన చాలాసార్లు చెప్పాడు. ఆయన చెప్పిన మాట మరి నెరవేర్చబడాలి కదా. కాబట్టి ఒకవేళ ఆయన తిరిగి లేకపోతే మరణించి బైబిల్ ఏమవుతుందండి? అబద్ధమవుతుంది. కానీ బైబిల్ సత్యము, సువార్త జీవము కలది. ఎందుకంటే ఆయన మరణించాడు, ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున లేచాడు. ఆయన తిరిగి బ్రతికాడు, ఇప్పుడు జీవించే ఉన్నాడు. అందుకనే పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన చెప్పాడు. నా ప్రియమైన వలరా, దేవునికే స్తుతి కలుగునుగాక. అలాంటి సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి పునరుద్ధానుడైన ప్రభువుని మనం విశ్వసించాము, ఆయనతో మనం నడుస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన వలరా, మనకి నిరీక్షణ ఉంది, మనకి విశ్వాసం ఉంది, మనకి ధైర్యం ఉంది. ఈ లోకంలో ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మనం విడిచిపెడతాము, తదుపరి మనం ప్రభువుతో ఉంటాం. ఇది దేవుని పిల్లలకు ఉండే ఒక గొప్ప భాగ్యమండి. ప్రియమైన వలరా, ఒక 3 విషయాలు త్వరగా మనం చూద్దాం. మొదటి విషయం ఏంటంటే మరణాన్ని గూర్చిన 3 వాస్తవాలు. మరణాన్ని గూర్చిన 3 వాస్తవాలు ఏమిటి అంటే, మొదటిది, మరణం దుఃఖకరమైంది కదా. దెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఏమన్నాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖించకండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మరణం దుఃఖకరమైంది. మరణం దుఃఖకరమైందే కాదు, అది చాలా బాధాకరమైంది, అది చాలా వేదనకరమైంది. ప్రియమైన వలరా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి అంతా వేదన. కొన్నిసార్లు కొన్ని రోజులు, కొంతమంది కొన్ని నెలలు, కొంతమంది కొన్ని సంవత్సరాలు కూడా ఆ వ్యక్తిని మర్చిపోలేరు. ప్రియమైన వలరా, ఎందుకని అంటే ఆ వ్యక్తిని మాత్రమే కాదు, ఆ బాధను మర్చిపోలేరు. ఎందుకు అంటే మరణము బాధాకరమైంది. ప్రియమైన వలరా, ఏ మనిషికైనా సరే అది ఆ మరణం ఎలాంటిదండి? బాధని తెస్తుంది. తర్వాత రెండవ వాస్తవం ఏంటంటే మరణం సార్వత్రికమైనది. అంటే అందరూ మరణిస్తారు. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఉంటుందన్నమాట. ఏమని ఉంటుందని అంటే, అందరూ కూడా మరణిస్తారు. అందరూ, ఏ భేదం లేకుండా. ప్రియమైన వలరా, ప్రతి ఒక్కరూ కూడా మరణించాల్సిందే. పేదవాడైనా ధనికుడైనా మరణించాల్సిందే. చదువుకున్నవాడైనా లేనివాడైనా మరణించాల్సిందే. ప్రియమైన వలరా, స్వదేశీయుడైనా యూదుడైనా ఒకవేళ అన్యుడైనా సరే మరణించాల్సిందే. ప్రియమైన వలరా, ఈ భూమి మీద అందంగా ఉన్నా అందంగా లేకపోయినా మరణించాల్సిందే. బలము ఉన్నా బలము లేకపోయినా మరణించాల్సిందే. ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే మరణించాల్సిందే. చివరికి రాజైన రంగప్పైనా మరణించాల్సిందే. ఆయన దేశానికి రాజు కదా అని నేను చాన్నాళ్ళు బ్రతుకుతాను, లేదా అసలు నాకు మరణమే లేదని అనుకోవటం అది ఒట్టి భ్రమ. నేను పేదవాడిని కదా, నాకు ఏ విధమైన ఆలోచన లేవు, నేను కూడా బ్రతుకుతాను అనుకోవడం అది కూడా ఒక అపోహే. కాబట్టి మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది, అది సార్వత్రికమైనది. మతాలు వేరైనా, కులాలు వేరైనా, దేశాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా మనం ఏం గమనిస్తున్నామండి? అందరూ ఏదో ఒక రోజున మరణిస్తున్నారు. ఇకపోతే 3వ వాస్తవం ఏంటంటే మరణం ఊహించలేనిది. అంటే ఆ మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ప్రియమైన వలరా, అది బాల్యంలో రావచ్చు, అది యవ్వనంలో రావచ్చు, మధ్య వయస్కులో రావచ్చు, వృద్ధాప్యంలో రావచ్చు. మరణం ఎప్పుడైనా రావచ్చు. నా ప్రియమైన వలరా, కొంతమంది పుట్టిన వెంటనే కొన్ని గంటల్లో మరణిస్తారు,
కొంతమంది నుండి నూరేళ్ళు బ్రతుకుతారనమాట. ఏమిటి అనంటే మనకు తెలియదు, మనకేం అర్థం కాదు. మరణం ఎప్పుడు వస్తుందో మనిషి ఊహించడానికి వీల్లేదు. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. బైబిల్ చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలోను, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, రేపేమి సంభవించునో మనకు తెలియదు. అంటే రేపేమి సంభవిస్తుందో అంటే మనం ఏదన్నా అనుకోవచ్చు, నేను ఫలానా రోజున, లేదంటే ఫలానా సంఘటన వరకు, ఫలానా దినము వరకు, లేదంటే ఏదైనా చేసే వరకు నేను బ్రతుకుతాను అని మనం అనుకోవడానికి వీల్లేదు. ప్రియమైన వాళ్ళు పెళ్ళి కాని వాడు పెళ్ళి అయితే పెళ్లి చేసుకోవాలని, పెళ్ళైన వాళ్ళు పిల్లలు కనాలని, పిల్లలు కన్న వాళ్ళు ఆ పెళ్ళికి మళ్ళీ వాళ్ళని ఒక మంచి స్థితిలో ఉంచాలని, లేదా అది చేయాలని ఇది చేయాలని అనుకుంటాం సాధారణంగా, మంచిదే. అయితే చూడండి, ఈ మధ్య ఏం జరుగుతుందో, అసలు ఈ లోకాన్ని మనం ఎప్పుడు విడిచిపెడతామో, ఎవరు విడిచిపెడతారో, ఎలా విడిచిపెడతారో తెలియదు, ఊహించని పరిణామం. ఎన్ని విషయాలు చూసామండి మరణం గురించిన వాస్తవాలు? 3 చూసాం. 1, అది దుఃఖకరమైంది. 2వది, అది సార్వత్రికమైనది. 3వది, అది ఊహించకుండా వస్తుంది. తర్వాత 2వ మాటలో చూద్దాం. ఇందులో కూడా 3 విషయాలు ఉన్నాయి. ఏమిటంటే మరణములోని 3 రకాలు. మరణం అని మనం వింటున్నాం కదా, ఆ మరణం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 రకాలైన మరణాలు ఉన్నాయని బైబిల్ మనకి తెలియచేస్తుంది. మొదటిది ఆత్మీయ మరణం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లోను, 4వ అధ్యాయం 18వ వచనంలోను ఏం చెప్తుందంటే, ఒక మనిషి ఆత్మీయ మరణంలో ఉన్నట్లుగా బైబిలు ప్రబోధిస్తుంది. అతడు చీకటిలో ఉన్నాడని, కళ్ళు మూసుకుపోయి అంధత్వములో ఉన్నాడని, గుడ్డివాడిగా ఉన్నాడని, ఇలా ఉన్న వారిని బైబిల్ ఏం చెప్తుందంటే అతడు మరణించి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, అంటే మనిషి భౌతికంగా బ్రతికే ఉన్నాడు, కానీ పాపముల చేత అపరాధముల చేత అతడు ఈడవబడి వాటితో తన జీవితాన్ని పెనవేసుకొని గడుపుతూ ఉన్నాడు. చూసారా? ఆ మనిషి ఎలాగున్నాడంటే ఆత్మీయంగా చచ్చినవాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే పాపములో జీవిస్తున్న ప్రతి మనిషి కూడా, వారెవరైనా కావచ్చండి, వారెవరైనా సరే, వాళ్ళు ఎలా ఉన్నారని బైబిల్ చెబుతుందనంటే వాళ్ళు మరణించి ఉన్నారు. దీన్నే ఆత్మీయ మరణం అని బైబిల్ చెప్పింది. ఈ మరణము నుంచే విడుదల పొందాలని కూడా ప్రభువు చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, ప్రవేశించలేడని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దాని అర్థం ఏంటంటే ఇదేనమాట. ఆత్మీయంగా మరణించిన వ్యక్తి ఏం చేయాలండి? ఆయన మళ్ళీ బ్రతకాలి, లేదా మళ్ళీ కొత్తగా జన్మించాలి. ఆయన మళ్ళీ కొత్తగా జన్మిస్తేనే అతని జీవితానికి అర్థము పరమార్థం ఉంది. లేకపోతే నా ప్రియమైన వాళ్ళరా, అతడు అలాగే మరణిస్తే గనక నరకానికి వెళతాడు. అందుకనే మనిషి బ్రతికున్నప్పుడే ఆత్మీయంగా బ్రతకాలి, మళ్ళీ కొత్తగా జన్మించాలి, జన్మించి యేసుతో నడవాలి, ప్రభువుతో గడపాలి. అందుకోసమే ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మొదటి రకము ఏంటండి? ఆత్మీయ మరణం. తర్వాత 2వ రకం ఏంటంటే భౌతిక మరణం. ఈ శరీరం ఏదో ఒక రోజున ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందన్నమాట. అదేనమాట మరణం. ప్రియమైన వాళ్ళరు చూడండి, ఇక్కడ అన్యులైనా ధన్యులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోవలసిందే. ఏ మనిషి అయినా సరే, ఎంతటి వాడైనా సరే, ఒక విశ్వాసైనా సరే అవిశ్వాసైనా సరే, తప్పక ఈ భూమి మీద మరణించాలి. భౌతికంగా ఉన్న ఈ శరీరాన్ని ఏం చేయాలండి? ఇక్కడే విడిచిపెట్టేయాలి, మరణించేయాలి. ప్రియమైన వాళ్ళరా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడి ఉన్నది, ఆ తర్వాత తీర్పు జరుగును అని రాయబడింది. అంటే మనిషి మరణించాలన్నమాట. మనిషి మరణించిన తర్వాత అంటే భౌతికంగా మరణించాలి.
భౌతికంగా మరణించిన తర్వాత ఏముందండి? తీర్పు ఉందన్నమాట. విశ్వాసులకైతే మంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, దేవుని సన్నిధికి. ఒకవేళ అవిశ్వాసి దేవుని ఎరగకుండా జీవిస్తే గనక అతడు దేవుని తీర్పుకి గురవుతాడు. తర్వాత మనం చూస్తే మూడవ రకం ఏంటంటే నిత్య మరణం. దీనిని శాశ్వత మరణం అంటారు. ప్రియమైన వాళ్ళరా, దశలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లోను, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ నిత్య మరణం గురించి, శాశ్వత మరణం గురించి వ్రాయబడింది. ఈ శాశ్వత మరణం ఎవరికంటే ఆత్మీయ మరణము కలిగి, భౌతిక మరణం కలిగి ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఏముందండి? నిత్య మరణం ఉంది. నిత్య మరణం అంటే ఏంటంటే నరకము. దశలోనికి పత్రికలోను ప్రకటన గ్రంథంలోను ఏం చెప్తుందంటే ఆరని అగ్నిగుండంలో పడేస్తారు. అదే రెండవ మరణం అని అంటారు. ఇక్కడ రెండవ మరణము బైబిల్ పరిభాషలో ఏంటనంటే నా ప్రియమైన వాళ్ళరా నరకం అన్నమాట. దాన్ని మనం ఏం చేయాలంటే తప్పించుకోవడానికి ప్రభు మనకి సహాయం చేశాడు. అయితే ఇక్కడ చూడండి, ఆత్మీయ మరణములో నుండి తిరిగి జన్మించిన వారు, అలాగే భౌతిక మరణము పొందుకున్న వాళ్ళు, ఈ మూడవ మరణం ఉంది చూసారా, ఏది? నిత్య మరణం. ఆ నిత్య మరణము, ఆ అగ్నిగుండము, నరకము అనే మరణము వీళ్ళకు ఉండదు. ఎవరికి ఉండదండి? ఆత్మీయంగా తిరిగి జన్మించి భౌతికంగా మరణిస్తారు. భౌతికంగా అందరూ మరణిస్తారు. కానీ ఆత్మీయంగా మరణించి ఏమండి అలాగే ఆ మరణములోనే భౌతికంగా మరణించారనుకోండి, ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నరకానికి వెళ్తారు. కానీ ఆత్మీయంగా మరణించిన ప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడి ఆయనతో జీవించి భౌతికంగా మరణిస్తారే, వారికి ఈ రెండవ మరణం అంటే నిత్య మరణం అనేది, శాశ్వత మరణం అనేది ఉండదు. దీని గురించే బైబిల్ చెబుతుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత భయంకరమైంది. అంటే ఆత్మకు చావు ఉండదు కదా. అందుకనే నా ప్రియమైన వాళ్ళరా, ఆ ఆత్మ దేవుని దగ్గర ప్రభు చెంత పరలోకములు ఉంటే ధన్యకరమైంది, లేకపోతే నరకములో ఉంటే గనక అది ఎంతో భయంకరమైనది. కాబట్టి ఈ 3 రకాలైన మరణాల గురించి బైబిల్ మనకి తెలియచేస్తుంది. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనము కాస్త ఇంకా ముందుకు వెళ్ళి 3వ విషయాన్ని కూడా చూద్దాం. ఇలాంటి మరణముపై యేసుక్రీస్తు వారికి సంపూర్ణమైన అధికారం ఉంది. అర్థమవుతుందండి? అది ఆత్మీయ మరణమైన, భౌతిక మరణమైన, నిత్య మరణమైన లేక శాశ్వత మరణమైన ఈ మరణము మీద మన ప్రభు వారికి ఏముందండి? అధికారం ఉంది. ఎందుకో ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఎలా మనం నమ్మగలం అంటే దానికి కూడా ఒక 3 రుజువులు లేదా ఒక 3 సత్యాలు అనేవి బైబిల్లో ఉన్నాయి. వాటిని త్వరగా చూద్దాం. చూడండి, బైబిల్లో ఏమని రాయబడిందంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏం చదివాము? పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఎందుకు అన్నాడంటే మరణించినా సరే ఆ మరణము నుంచి తిరిగి బ్రతికించగలవాడు, బ్రతికినవాడు ఎవరంటే యేసు ప్రభువారు కాబట్టి. ఎందుకంటే ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆ 3 సంవత్సరాల కాలంలో ఆయన కొంతమందిని బ్రతికించాడు. బైబిల్లో అలాంటి సంఘటనలు ఉన్నాయి. ఏమిటి రుజువులంటే సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను దేవుడు బ్రతికించాడు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో. ఆ తర్వాత నాయీను విధవరాలు యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు, లూకాసు వార్త 7వ అధ్యాయంలో. ఇప్పుడు మనం మూలవాక్యంగా తీసుకున్నటువంటి యోహాను సువార్త 11వ అధ్యాయంలో బేతనీయ వాస్తవ్యులైన మరియా, మార్తాల యొక్క సహోదరుడైన లాజరుని యేసు ప్రభువారు బ్రతికించారు. చూసారా, ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఆయన ఉన్నప్పుడే మరణించిన వారిని ఆయన బ్రతికించాడు. అంటే ఆయనకి ఏముంది? యేసుక్రీస్తు ప్రభు వారికి మరణం మీద సంపూర్ణ అధికారం ఉంది. ఆయన కాలంలో చనిపోయిన అందరినీ బ్రతికించలేదు ఆయన. అర్థమైందా?
ఆయనకి మరణం మీద అధికారం ఉంది అని తెలియచేయటానికి కొంతమందిని ఏం చేశాడు? బ్రతికించాడు. గమనించాలి, ఆయన కాలంలో ఉండే రోగులందరినీ బాగు చేయలేదు. రోగం మీద ఆయనకు అధికారం ఉందని చెప్పి రోగులను కొంతమందిని స్వస్థపరిచాడు. సృష్టి మీద అధికారం ఉందని చెప్పి ప్రతి సంవత్సరం ఆయన వర్షాన్ని ఆపేయలేదు. అర్థమైందా? ఆయన ఒకసారి కొన్ని సందర్భాల్లో ఆ సృష్టి మీద ఆయనకి ఎంత అధికారం ఉందో అని నీటి మీద నడిచాడు, వర్షాన్ని కూడా ఆపాడు. ఎందుకని? ఎందుకు చెప్పండి? ఈ సృష్టి అంతా ఆయన చేతిలో ఉందని. ఇది మనకు అర్థమవ్వాలి బైబిల్ చదివేటప్పుడు. ఈ విధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన మరణం మీద కూడా అధికారం ఉంది. ఒకప్పుడు మరణానికి మన మీద అధికారం ఉందట. కానీ యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఏమైందంటే, మరణం మీద యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. అందుకనే మరణించినా ఏమండి మనం తిరిగి బ్రతుకుతాం. ఇదే క్రైస్తవ విశ్వాసం. చూడండి, ఇంకొక మాట కూడా చెప్పాడు, మీరు పునరుద్ధానులు అవుతారు, పరిశుద్ధులు పునరుద్ధానులు అవుతారని ఆయన వాగ్దానం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే ఆయన బ్రతికున్నప్పుడు కొంతమందిని, మరణించిన వారిని బ్రతికించడమే కాకుండా ఆయన ఇంకా ఏం చెప్పాడు అని అంటే, రాబోవు పునరుద్ధానం అని ఆయన అన్నాడు. అంటే పరిశుద్ధులందరూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఇదిగోండి ఆత్మీయంగా మరణించారే వాళ్ళందరూ బ్రతికింపబడిన వారు, ప్రియమైన వాళ్ళరా, భౌతికంగా మరణిస్తారు చూసారా, వాళ్ళు ఏం చేయబడతారంటే ఒకానొక దినమున తిరిగి మళ్ళీ వాళ్ళు బ్రతుకుతారు. చూడండి ఎక్కడ ఉన్నాయి ఈ మాటలు అంటే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 52, 53 వచనాలు చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరమ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరమ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. మొత్తముగా మనకేమర్థమవుతుందంటే, మనము తిరిగి బ్రతుకుతాము. ఎలా బ్రతుకుతాము తిరిగి? ఇదే అధ్యాయంలో చూడండి, 20వ వచనాన్ని చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో అంటే మరణించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రప్రథమంగా ఎవరు లేపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు వారు లేపబడ్డాడు. ప్రథమ ఫలముగా లేపబడిన ఆయన ఎలాగైతే లేపబడ్డాడో మృతులలో నుంచి, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ అలా లేపబడతారు అని వాగ్దానం చేశాడు. ఇది వాగ్దానం అండి, గుర్తుంచుకోండి. మనకి ఎలాంటి వాగ్దానాలు గుర్తుండవు కదా. మనకి ఎలాంటి వాగ్దానాలు గుర్తుంటాయి? నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు, నీ పంట దీవించబడుతుంది, ఏంటి నీ గర్భఫలము దీవించబడుతుంది. మంచిదే, అవన్నీ దేవుడు మనకి ఇచ్చినయేనండి. అవి కాదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ అనలేరు. కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. అవి కొత్త నిబంధనలో ఉన్నాయి. ఏమని చెప్పాడంటే, నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మళ్ళీ వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన వచ్చినప్పుడు మనము కూడా తిరిగి లేచి ఆయన ఎదుర్కొంటామని మహిమ దేహాలతో ప్రభువారు చెప్పాడు. అందుకని మరణానికి మనం ఎప్పుడు కూడా భయపడకూడదండి. క్రైస్తవుడు మరణానికి ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? మరణాన్ని యేసు ప్రభువారు జయించారు. అంతేకాదు మరణించినటువంటి మనము కూడా ఏమవుతామనంటే బ్రతుకుతాము. దాన్ని ఎలా నమ్మాలండి? దాన్ని ఏ విధంగా నమ్మాలి అని అంటే, మూడవ పాయింట్లో మూడవ అంశం ఏంటంటే, ఆయన చెప్పినట్లుగానే ఆయన మరణించి తిరిగి లేచాడు. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం అందరం కలిసి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి
ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందని అంటే, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానాన్ని నమ్మడానికి, మనకు నిరీక్షణ కలగడానికి ఒక గొప్ప అంశం ఏంటంటే, నా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చెప్పినట్లుగానే మూడవ దినమున ఆయన లేచాడు. రండి, ఆయన పండుకొనిన అంటే ఆయన ఏ స్థలంలోనైతే అరమతీయ యోసేపు అనే ఒక ధనవంతుని సమాధిలో పెట్టబడ్డాడో ఆ స్థలం చూద్దాం రండి అని కల్లారా చూశారు. ఐ విట్నెస్ అంటారు, తెలుసు కదండి, ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు. ఆ సాక్షులే వీళ్ళందరూ. వీళ్ళతో అక్కడ మాట్లాడుతున్నాడు దేవుని దూత. ప్రియమైన వాళ్ళరా, అక్కడ వారు కళ్ళారా చూశారు. శుక్రవారం నాడు శిలువ మీద చనిపోయిన యేసు ప్రభు వారిని ఆ రోజే సమాధిలో పెట్టారు. శనివారం అయిపోయింది. ఆదివారం తెల్లవారి చూసేసరికి ఏమైందండి, ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఏమిటి ఇదంతానంటే, అక్కడ రాయబడింది 6వ వచనంలో, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పాడా లేదా? ఆయన చెప్పాడండి. ఏమని చెప్పాడు? మీరు చెప్పండి కొన్ని విషయాలు. నేను చనిపోతాను, 3వ దినాన తిరిగి మళ్ళీ లెగిస్తానని చాలాసార్లు చెప్పాడు ఆయన. అది కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. కానీ సీనియర్ పాస్టర్ గారికి అర్థమైంది. ఎవరు? పేతురు గారికి. అందుకనే ఆయన ఎలాగైనా బతికించుకోవాలని చివరి వరకు ప్రయత్నం చేశాడు ఆయన. కానీ గమనించండి, పేతురు గారు యేసుక్రీస్తు వారిని శిలువ మీద మరణించిన వ్యక్తిగా చూస్తున్నాడు. సమాధిలో నుంచి సజీవుడిగా లేచేవాడిని పేతురు చూడలేదు. అందుకే యేసు మరణించకూడదని అనుకున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఇలా పలుసార్లు, ఒకసారి అన్నాడు యేసు ప్రభువారు, ఈ దేవాలయం గురించి ఇంత గొప్పగా మీరు చెప్పుకుంటున్నారు కదా, ఈ దేవాలయాన్ని పడేసి 3 దినాల్లో మళ్ళీ కడతానన్నాడు. అర్థం కాల ఎవరికి. కానీ ఆ విషయం దేని గురించి చెప్పాడట? ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేవడం అనే విషయం గురించి, ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. మరొకసారి ఇంకొక మాట కూడా చెప్పాడు. యోనా ఎలాగైతే చేప కడుపులో 3 రోజులైతే ఉన్నాడో, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు కూడా భూగర్భములో 3 దినాలు ఉంటాడు, ఆ తర్వాత ఆయన తిరిగి లెగస్తాడని చెప్పాడు. ఇది కూడా కొంతమందికి అర్థం కాల. శిష్యులు మనసుల్లో ఈ మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఉన్నప్పటికీ తిరిగి లెగిస్తాడా, మళ్ళీ ఆయన బ్రతుకుతాడా? మనం మోషే గారిని చూసాం, ఏలియా గారిని చూసాం, ఎలీషా గారిని చూసాం, సమూయేలు వంటి ప్రవక్తలు చూసాం. ఏంటి, ఎంతోమంది ప్రవక్తలు మనం చూసాం. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశారు వాళ్ళు కూడానా. అయితే ఎవరూ కూడా మరణించి తిరిగి లేవలేదే. కానీ యేసు ప్రభువారు ఏం చెప్పారు? నేను మరణిస్తాను, మీకోసం ప్రాణం పెడతాను, మళ్ళీ 3వ రోజున తిరిగి లెగిస్తానని చెప్తున్నాడు. అందులో కొంతమంది నమ్మారేమో, కొంతమంది నమ్మలేదు. ప్రియమైన వాళ్ళరా, కానీ నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభువారు మరణించారు, 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. అప్పుడు నమ్మారనమాట. మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత కనిపించాడు కదా అందరికీ. అందరికి కనిపించాడు. అందరికీ ప్రియమైన వాళ్ళ ఆయన కనిపించాడు. ఆయన కనిపించిన తర్వాత నమ్మారు. మత్తయి మాత్రమే రాసిన ఒక సంఘటన ఏంటంటే 27వ అధ్యాయంలో 52, 53వ వచనంలో యేసు ప్రభు మరణించిన వెంటనే ఏం జరిగిందండి? ఒక మహాభూకంపం కలిగింది. దేవాలయపు తెర పైనుంచి కిందకి 60 అడుగులు పొడవు, 30 అడుగులు ఎత్తుంటుందటండి. 3 అంగుళాలు మందం ఉంటుందటండి ఆ తెర. ఆ తెర పైనుంచి కింద వరకు చిరిగిందటండి దేవాలయంలో. అక్కడ ఉన్నారు వీళ్ళందరూ, ప్రధాన యాజకులందరూ, వాళ్ళు చూస్తున్నారు. ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది. సమాధులలో నుండి అనేకులు లేచి వచ్చిరి. యేసు ప్రభు వారు 3వ దినమున లేచాడు కదా, అదే రోజున వాళ్ళు కూడా వెళ్ళి కనిపించారు. ప్రియమైన వాళ్ళారా, 53వ వచనంలో ఉంది, పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము పట్టణంలోని కొంతమంది వ్యక్తులకి కూడా
ఆ సమాధిలో నుండి లేచిన వారు కనిపించారు. ప్రియమైన వాళ్ళు, ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్యం. యేసు ప్రభు వారు చేసినటువంటి పునరుద్ధానం ఎంత గొప్పదంటే, ఆయన చెప్పింది ఆయన లేచాడు, అలాగే పరిశుద్ధులు కూడా లేచారు అప్పుడే. ఇది గొప్ప విషయం. ఇది గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన. నా ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఏది తప్పు లేదండి. బైబిల్ చరిత్ర ఎక్కడా వక్రీకరించలేదు. ఆయన చెప్పినట్లుగానే అంతా జరిగింది. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆ పునరుద్ధాన బలాన్ని, ఆ పునరుద్ధాన ఫలాన్ని మనము అనుభవించాలి. ఎలా అనుభవించాలంటే, మూలవాక్యం దగ్గరికి వెళదాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయంలోని 26వ వచనాన్ని కనుక మనం చూస్తే, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అవునండి, ఇది నిజము. ప్రభు అంటున్నాడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అదే మాట ఈరోజు కూడా మనల్ని అడుగుతున్నాడు. ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవమండి. ఆయన మనం నమ్మాలి. ఎందుకంటే ఇన్ని సంఘటనలు మీరు విన్నారు, ఇన్ని విషయాలు తెలుసుకున్నారు పునరుద్ధానం గురించి, మరణం గురించి. తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలండి? ఆ పునరుద్ధానుడైన క్రీస్తుని మనము విశ్వసించాలి, నమ్మాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం ఏం చూస్తున్నామండి? మనం యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన మాటలని ఎవరైతే నమ్మి విశ్వసించి అంగీకరిస్తున్నారో వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిత్య జీవము గలవాడు అని చెప్పబడింది దేవుని యొక్క వాక్యం. ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవునండి, మరణములో నుండి జీవములోనికి మనం దాటాం. అలా దాటాలంటే ఏం చేయాలట? ప్రభువు మాట వినాలట. ప్రభువు మాట వినాలి. ప్రభువు మాట విన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయనను పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచినట్లయితే మరణములో నుండి జీవములోనికి, తీర్పులోనికి కాకుండా జీవములోనికి మనం దాటి ఉన్నామని చెప్పాడు. అందుకని బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికినే చనిపోడు. అంటే ఏంటంటే, మనం విశ్వాసంతో ప్రభుతో జీవిస్తున్నాం. భౌతికంగా మరణించిన మనం మళ్ళీ ఏం చేస్తున్నాం? ఒక దినమున తిరిగి లేచి ప్రభుతో మనం ఉంటాం. అది ఇక ఎల్లప్పుడూ కూడా మనం ఆయనతోనే ఉంటాం. ఇక ఎప్పటికీ మరణము లేదు. ఒకవేళ ఆయన అంగీకరించకపోతే, ఆత్మీయ మరణములో ఉంటూ అలాగే భౌతికంగా మరణిస్తే గనక ఏముందండి? నరకము అనే నిత్య మరణం అనేది ఉంది. జాగ్రత్త, తీర్మానం చేసుకోండి, రక్షణ పొందండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ప్రభు చెబుతున్నాడు. ఇది ప్రభు ఇచ్చిన అవకాశం, ఆహ్వానం. ఆ ఆహ్వానం మేరకు మనం ఏం చేయాలంటే సువార్తను నమ్మి యేసును అంగీకరించాలి. ప్రభు సహాయం చేయనుగాక. ముగింపులో ఒక మాట చెప్పి ముగిస్తాను. 3వ తరగతి చదువుతాంది హన్నా అనే ఒక 8 సంవత్సరాల పాప. ఆ అమ్మాయి చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది. కానీ వాళ్ళ నాన్న ఆ పాపకి తండ్రి తల్లి ఆయనే. ఆ అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు ఆ పాపని. ఓ రోజు చర్చి నుంచి వచ్చింది ఇంటికి. మధ్యాహ్నం వేళ వాళ్ళ నాన్న, ఆదివారం కదండి, అన్నీ వండి పెట్టాడు. ఇద్దరు కూడా టేబుల్ మీద కూర్చొని తండ్రి కూతుర్లు ఇద్దరు తింటూ ఉన్నారు. తింటూ ఉంటున్న సమయంలో ఆ పాప వాళ్ళ నాన్నని అడిగింది, నాన్న నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా అని అడిగింది. అడిగితే ఆ నాన్న ఏం చెప్పాడంటే, నేను యేసు ప్రభువుని ప్రేమించటం లేదు, ఎందుకంటే
ఆయన మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి, ఆయన దేవుడు కాదు కాబట్టి నేను ఆయన్ని ప్రేమించటం లేదు అన్నాడు. అనగానే వెంటనే ఆ పాప అంది, లేదు నాన్న, ఆయన మరణించాడు, కానీ 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి చాన్నాళ్ళు ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు నాన్న అని అంది ఆ చిన్న పాప. అంటే వాళ్ళ నాన్న అన్నాడు, అది కాదు, అసలు ఆయన నాకు కనిపించడం లేదాయన, నేనెప్పుడు కూడా ఆయన్ని చూడని ఆ యేసయ్యని ఎలా నమ్మమంటావు అని అన్నాడు. ఏమన్నాడండి? ఆ యేసయ్యని నువ్వు బ్రతికావని అంటున్నారు కదా, ఆయన జీవిస్తున్నాడని అంటున్నావు కదా, అయితే ఆ బ్రతికిన ఆ యేసయ్య నాకెప్పుడు కనపడలేదు, నేనెప్పుడు కూడా చూడలేదు ఆయన్ని అని అన్నాడు. అనగానే ఆ చిన్న అమ్మాయి మౌనం వహించింది. ఈ తండ్రి అనుకుంటున్నాడు తనలో తాను, నోరు మూసేసిందిరా బాబు, ఇక మళ్ళీ సమాధానం చెప్పదు, ఇక ఏ ప్రశ్న వేయదు అని అనుకుంటున్న ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ పాప నాన్నని ప్రశ్నించడం మొదలుపెట్టింది. వాళ్ళ నాన్నతో అంటుంది, ఏమనంటే, నాన్న, అమ్మ చనిపోయింది కదా, నేను 6 నెలలు, నాకు 6 నెలలు వయసులో ఉన్నప్పుడు అమ్మ చనిపోయిందని నువ్వే చెప్పావు కదా, అయితే అమ్మ నాకు కనబడటం లేదు కాబట్టి, అమ్మని నేను చూడలేదు కాబట్టి అమ్మ లేదు అని నేను అనగలనా నాన్న అని అందట. అనగానే ఆ తండ్రి ఆలోచించడం మొదలుపెట్టాడు. బిడ్డ ఉంది అంటే దాని అర్థం ఏంటండి? తల్లి ఉందని అర్థం, తండ్రి ఉన్నాడని అర్థం. ఇప్పుడు బిడ్డ వచ్చి తల్లి లేదు తండ్రి లేడని అనగలదా? ఒకవేళ అన్నారే అనుకుందాం, అన్నారే అంటే ఎంత అమాయకుడైనా నమ్ముతాడంటే దాన్ని నమ్మలేడు. కాబట్టి ఒక నాస్తికుడిగా ఆయన ఏమంటాడంటే, నా భార్య ఎందుకు చనిపోవాలి ఈ చిన్న పిల్ల ఉన్నప్పుడు, నా కూతురు చిన్నపిల్లగా ఉన్నప్పుడు దేవుడే గనక ఉంటే నా భార్యను ఎందుకు తీసుకోవాలి అని చెప్పి ఆయనటండి కనబడని దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని నాస్తికుడు అయిపోయాడట. అయితే దేవుడు అతన్ని ప్రేమించాడండి, తన కూతురు ద్వారానే ఆయన కళ్ళు తెరిపించాడు. ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో, ఈ ఆలోచన ఎప్పుడైతే చేసుకున్నాడో, వెంటనే కంటనీరు పెట్టుకొని తన కూతురును అడుగుతున్నాడు, అమ్మా, ఈరోజు నీవు చిన్నదానివే కానీ నాకు పెద్ద పాఠాన్ని నేర్పించావు. దేవుడు లేడని ఇన్నాళ్ళు నేను అనుకున్నాను, దేవుడు కనబడటం లేదని అహంకారంగా మాట్లాడాను నేను అజ్ఞానంతో, కానీ నీవు అన్నటువంటి ఒక సాధారణమైన మాట నా గుండెలను పిండివేయడం ద్వారా నేను యేసయ్యను నమ్ముకుంటున్నాను, నా కోసం ప్రార్థించు తల్లి అన్నాడట. నా ప్రియమైన వాళ్ళరా, చూసారా ఆ చిన్న బిడ్డ తన తండ్రికి ఎంత పెద్ద పాఠం నేర్పించిందో? నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు కనబడటం లేదని, దేవుడు లేడని, దేవుడు మరణించాడని, ఆయన తిరిగి లేవలేదని అహంకారులు అజ్ఞానం చేత, నాస్తికులు వారి యొక్క రకరకాల హేతువాదం చేత రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంలోనికి వెళితే ఎవరూ కాదనలేని నిజాలు బైబిల్లో ఉన్నాయి, దేవునిలో ఉన్నాయి. అది నమ్మితే మనకేం కలుగుతుంది అంటే ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.